ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఇలాంటి వీడియోస్ ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని గూగుల్‌కి సంబంధించిన ఫ్రీ ఇమేజ్ జనరేటర్‌లోకి వెళ్తున్నా gemini.google.com ఈ వెబ్సైట్ లింకు అలాగే ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రాంప్ట్స్ ఇవన్నీ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఇక ఆ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ రైట్ సైడ్ పైన సైన్ ఇన్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ లో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అవ్వడం ఇక్కడ ఎడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం నానో బనానా అంటాం. ఇక్కడ క్లిక్ చేయడం ఆ ఆప్షన్ ఇక్కడ యాడ్ అవుద్ది. నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ప్రో వెర్షన్ యూస్ చేస్తే మీరు ఎటువంటి సెట్టింగ్ మార్చక్కర్లా. ఒకవేళ ప్రో కాకుండా ఫాస్ట్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ థింకింగ్ ఆప్షన్ ఉంటది. మీరు థింకింగ్ అయినా యూస్ చేయొచ్చు, ప్రో అయినా యూస్ చేయొచ్చు. రెండిట్లో ఏది యూస్ చేసినా పర్లా. మీకు ఒకవేళ ప్రో వెర్షన్ లేకపోతే సింపుల్ గా థింకింగ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేశాను. మీ దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఇమేజ్ బేస్డ్ ప్రాంప్ట్ యూస్ చేయాలి. ఎటువంటి ఇమేజ్ లేకుండా నాకు ఇమేజ్ క్రియేట్ అయిపోవాలి అంటే వితౌట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇది యూస్ చేయాలి. ఈ రెండింటి గురించి చెప్తాను. ఫస్ట్ నేను వితౌట్ ఇమేజ్ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. ఇక నేను చాలా గాడ్స్ కి సంబంధించిన ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ అన్ని వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు జస్ట్ అందులోకి వెళ్ళి కాపీ చేసుకోవడమే. ఇక్కడ హనుమాన్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. కాపీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం విత్ ఇన్ 2 minutes లోపు మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనం ఎటువంటి ఇమేజ్ అప్లోడ్ చేయలేదు కాబట్టి మనకి ఇమేజ్ తో పాటు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నా ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇమేజ్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఇద్దాం. నా ఫోటో ఉంది, ఫోటో ఓపెన్ చేసి నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇద్దాం. ఈ ప్రాంప్ట్ లో నేను లార్డ్ వినాయక స్టాచ్యూ అని ఇచ్చాను. ఇక్కడ మనం దేవుడి కాకుండా సపోజ్ విరాట్ కోహ్లీది చేస్తున్నట్టుగా కావాలి అంటే ఆ నేమ్ ఇక్కడ ఇవ్వడమే. నెక్స్ట్ సబ్మిట్ అంటున్నా. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసా, ప్రాంప్ట్ ఇచ్చా. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఇమేజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు ఇమేజ్ సైడ్ ఫోజ్ లో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇందాక క్రియేట్ చేసిన ఇమేజ్ను కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ యానిమేషన్ వీడియోస్ కింద మార్చడం కోసం గూగుల్కి సంబంధించిన ఇంకో ఫ్రీ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా నీ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేటప్పటికి labs.google.flow. ఇక్కడ ఫ్లో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ వెబ్సైట్ లో నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. అందుకని నేను ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనబడుతున్నాయి. మీరు ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే మీ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ మనం ఫ్రెష్ గా ఇంకో కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ యూస్ చేసే ముందు ఫస్ట్ ఈ వెబ్సైట్ గురించి తెలుసుకోండి. ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి క్రెడిట్స్ కనబడతాయి. మనం జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వడం 100 క్రెడిట్స్ వస్తాయి. మీరు ఒక వీడియో క్రియేట్ చేయాలి అంటే 20 క్రెడిట్స్ మైనస్ అవుతారు. అంటే మీరు మంత్ కి 5 వీడియోస్ వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను 5 వీడియోస్ కాదు ఒక 20 వీడియోస్ క్రియేట్ చేయాలి అంటే సింపుల్ గా ఇక్కడ సైన్ అవుట్ అయిపోతారు. అలాగే గూగుల్లోంచి కూడా మనం సైన్ అవుట్ అవ్వాలి. సైన్ అవుట్ అయ్యి మీరు ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారనుకోండి, మళ్ళీ మీకు 100 క్రెడిట్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మరి మీకేంటి ఇక్కడ 140 క్రెడిట్స్ చూపెడుతుంది అంటే నేను ప్రీవియస్ మంత్ లో 60 క్రెడిట్స్ యూస్ చేశాను. మిగతా 40 క్రెడిట్స్ అలాగే ఈ మంత్ లో 100 క్రెడిట్స్ మొత్తం కలిపి 140 క్రెడిట్స్ చూపెడుతుంది. నెక్స్ట్ కింద కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ టెస్ట్ వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మెయిన్ గా మనం యూస్ చేసేది టెస్ట్ వీడియో, ఫ్రేమ్స్ టు వీడియో. టెస్ట్ వీడియో వచ్చేటప్పటికి
మన దగ్గర ఎటువంటి రెఫరెన్స్ ఇమేజెస్ లేకపోతే మనం డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసుకుంటాం. ఆ టైంలో టెస్ట్ వీడియో పెట్టుకోవాలి. లేదు నా దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇస్తాను అంటే ఫ్రేమ్స్ టు వీడియో పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ చేశాను కదా, దానికోసం ఫ్రేమ్స్ టు వీడియో పెడుతున్నా. ఇలా పెట్టడం ఇక్కడ మనం ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. ఇక మనం రైట్ సైడ్ చూసుకున్నాము అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినా లేదంటే చివర సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడికే వస్తారు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆస్పెక్ట్ రేషియో. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ వచ్చేటప్పటికి మీరు యూట్యూబ్ షార్ట్ వీడియో సైజెస్ ఉంటాయి కదా, మీరు ఆ సైజెస్ లో వీడియో క్రియేట్ చేయాలి అంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నేను యూట్యూబ్ లాంగ్ వీడియోస్ వైడ్ స్క్రీన్ లో వెడల్పుగా ఉంటాయి కదా, అలా కావాలి అంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు సెలెక్ట్ చేసుకునే ముందు అసలు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఏ సైజెస్ లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్ మనకి వైడ్ స్క్రీన్ లో ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ కాకుండా మధ్యలో ఉంది. మనం ఇది పోర్ట్రేట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ పోర్ట్రేట్ పెడుతున్నా. నెక్స్ట్ దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి అవుట్పుట్స్ పర్ ప్రాంప్ట్. మీరు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే మనకు ఒక్క వీడియోనే జనరేట్ అవుద్ది. నాకు ఒక్క వీడియో కాదు, నాకు 2 వీడియోస్ కానీ 3 వీడియోస్ కానీ 4 వీడియోస్ కానీ ఇలాగా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ 4 పెట్టారనుకోండి, మీరు ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే మీకు ఎట్ ఏ టైం 4 వీడియోస్ జనరేట్ అయిపోతాయి. కానీ మైనస్ ఏంటంటే మనకి 80 క్రెడిట్స్ ఒక్కసారిగా లాస్ అయిపోతాం. నాకైతే ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు, ఒకటి పెట్టా. నెక్స్ట్ మోడల్, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ 4 మోడల్స్ ఉంటాయి. కింద 2 వచ్చేటప్పటికి ఓల్డ్ వర్షన్స్, అలాగే ఆడియో ఉండదు. మనం రెగ్యులర్ గా యూస్ చేసేది వియో 3.1 ఫాస్ట్ అని ఉంది కదా, ఇది యూస్ చేస్తాం. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి వియో 3.1 క్వాలిటీ. ఇది మీరు సెలెక్ట్ చేసుకొని వీడియో జనరేట్ చేశారనుకోండి మనకి వీడియో ఎక్స్పోర్ట్ అయ్యింది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అవుద్ది. కానీ మైనస్ ఏంటంటే మీకు ఒక్కసారిగా 100 క్రెడిట్స్ మైనస్ అయిపోతారు. మీరు ఒక్క జీమెయిల్ ఐడికి ఒక్క వీడియోనే క్రియేట్ చేయగలరు. నాకు కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా 5 వీడియోస్ వరకు కావాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నాకు ఇమేజెస్ వచ్చేటప్పటికి డౌన్లోడ్స్ లో ఉన్నాయి, ఓపెన్ అంటున్నా. ఇక్కడ ల్యాండ్స్కేప్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ మన ఆప్షన్ మార్చుకోవచ్చు, పోర్ట్రేట్. మీరు ల్యాండ్స్కేప్ లో చేసుకోవాలి అన్నా దీన్ని ల్యాండ్స్కేప్ లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పోర్ట్రేట్ కి ల్యాండ్స్కేప్ కి మధ్యలో ఉంది కాబట్టి క్రాప్ చేసి ఇలా సైజెస్ తగ్గించుకొని మీరు ల్యాండ్స్కేప్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ మనకి సైడ్ లో బ్లాక్ స్క్రీన్ వచ్చింది, నాకు ఇలా కాకుండా పోర్ట్రేట్ లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఆ ఇమేజ్ ఇక్కడ ప్రివ్యూ కనబడుద్ది. ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ వచ్చింది కదా, నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ యానిమేషన్ ప్రాంప్ట్ కూడా నీ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు సింపుల్ గా కాపీ చేసుకొని ఈ వెబ్సైట్ లోకి వచ్చి నేను ఎలా చేశానో అలా చేయడమే. పేస్ట్ చేసా, సబ్మిట్. ఇక్కడ నాకు వీడియో ప్రాసెసింగ్ అవుతుంది. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, స్పీడ్గానే అయిపోద్ది. అయినా మీకోసం స్పీడ్గా పెడుతున్నా. మనకు వీడియో క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్. ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా. చూసారు కదా, అలాగే మనం ఇంకో ఇమేజ్ కూడా క్రియేట్ చేసాం కదా, ఆ ఇమేజ్ను కూడా అప్లోడ్ చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి నాకు ల్యాండ్స్కేప్లో కావాలి. మనకి సైడ్లో బ్లాక్ వస్తుంది, క్రాప్ చేసి కొంచెం సైజ్ తగ్గించుకోండి. నాకు ఇలా పర్ఫెక్ట్గా ఉంది. క్రాప్ అండ్ సేవ్. ఇక్కడ ఇమేజ్ ప్రివ్యూ వచ్చింది, ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్. వీడియో క్రియేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేస్తున్నా. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.